హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మేము లాస్ట్ వీక్ ఫ్లిప్కార్ట్ నుంచి ఇది ఏంటి అంటే డ్రెస్సింగ్ టేబుల్ కమ్ స్టోరేజ్ పర్పస్ అన్నమాట అది ఆర్డర్ పెట్టేసాము ఎప్పటి నుంచి డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవాలి అని ప్లాన్ ఉంది కానీ అటు ఇటు షిఫ్ట్ అవటం ఇంకా అలా అలా చిన్నపిల్లలు అని చెప్పేసి ఆగేసాము ఇంక ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇంక అన్నీ స్టోర్ చేసుకోవటం అవ్వదులే అని చెప్పేసి అందులో కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉన్నది అలా తీసుకుంటే బెటర్ మాకు ఇక్కడ కోల్కతాలో కప్బోర్డ్స్ అవన్నీ ఉండవు కాబట్టి స్టోరేజ్ పర్పస్లో ఎక్కువగా ఉండేవి ప్రిఫర్ చేయాలి తప్పదు సొంత ఇల్లులు కాదు కదా సొంత ఇల్లు అయితే మనం చక్కగా అన్నీ అయితే అరేంజ్ చేసుకోవచ్చు ఈ రెంటెడ్ హౌస్లు కాబట్టి ఎక్కడికక్కడ ఇలా సపరేట్ చేసుకునే అయితే మళ్ళీ మనం షిఫ్ట్ అయినా కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టేసాం మేము ఇది మాకు 10,000 అలా పడింది ఫ్రీ డెలివరీ వాళ్ళే వచ్చి మొత్తం అయితే ఫిట్టింగ్స్ అన్నీ అయితే చేసి వెళ్తున్నారు ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇది కబోర్డ్ మొత్తం కూడా మాకు 10,000 అలా పడింది అదైతే చాలా స్ట్రాంగ్గానే ఉంది రెండింటికి పర్పస్లో యూజ్ అవుతుందిలే అని చెప్పేసి మేమైతే ఇది తీసుకున్నాం అన్నమాట ఇంకా వీళ్ళు ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయలేదు వాళ్ళే వచ్చి మొత్తం అన్ని ఫిట్టింగ్స్ అన్నీ చేసేసి మొత్తం అరేంజ్ చేసి వెళ్ళారు ఆన్లైన్ ప్రపంచం వచ్చేసాక అన్నీ కూడా చాలా ఈజీ అయిపోతున్నాయి కదా ఎవరికి వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళే అన్నీ అంటే బిజినెస్ పర్పస్లో ఇలా చేసుకునే వాళ్ళకి మాత్రం మంచి ఆపర్చునిటీస్ అయితే వచ్చేసాయి సో అలా ఈరోజు అయితే ఇది ఫిట్ చేస్తూ ఉన్నారు ఈరోజు మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి జగన్నాథ్ రథయాత్ర అయితే మొదలవుతూనే ఉంటుంది కదా సో అది ఇక్కడ మాకు పండాలు అవన్నీ కూడా రెడీ చేశారు అక్కడికి వెళ్ళేసి అవన్నీ కూడా ఎంజాయ్ చేయాలి కాసేపు అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే మా పిల్లలు వచ్చే టైంకి అయితే వీళ్ళ ఫిట్టింగ్ చేయడానికి అయితే వచ్చారు ఇదైతే నిన్న డెలివరీ చేశారు వాళ్ళైతే ఈరోజు వచ్చారు ఇది మొత్తం రెడీ చేసేటానికి అని చెప్పేసి సో ఇంకా వాళ్ళు చేసేటప్పుడు మనం ఖాళీగా ఎందుకుంటాం అని చెప్పేసి ఒక వీడియో తీసేసి ఎవరైనా ఇలా కొనుక్కోవాలి అన్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం యూజ్ అవుతుందిలే అని చెప్పేసి ఈ వీడియోని నేను మీకు కూడా షేర్ చేసేస్తున్నాను ఎంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడింటిని మాత్రం మర్చిపోవద్దు అలానే నా వీడియోస్కి కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట ఇది వచ్చేసి దీని వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది అంటే 25 to 26 అంటే వుడ్ది కాబట్టి మనకి బిలో 30 kgs అనుకోవాలి ఇంకా ఇలా బెడ్రూమ్లో అయితే ఫిట్ చేసిన తర్వాత మిర్రర్ అయితే ఆ తర్వాతకి లోపలంతా మనకి స్టోరేజ్ పర్పస్ వచ్చేసింది ఒక సైడ్ ఏమో ఓపెన్ ఉండేసింది ఇంకా మనం డెకరేషన్ పర్పస్ అలా యూస్ చేసుకోవచ్చు మా పాప అయితే ఫుల్ హ్యాపీ వచ్చేసరికి ఇంకా అది కనిపించేసింది కదా ఒక 10 నిమిషాలు దాని ముందు నుంచి కదిలితే ఇంకా అమ్మాయి కదా అద్దం ముందు నుంచి కదలదు సో అలా కాసేపు అలా ఇంక ఇదంతా నాకే మమ్మీ నా మేకప్ కిట్టే పెట్టేసుకుంటానని గొడవ ఇంకా సాయంత్రం ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేసరికి రేపు రథయాత్ర మొదలవుతుంది సో రేపు మొత్తం ఇక్కడ ఫుల్ రష్గా ఉంటుందిలే అని చెప్పేసి మేము ముందే అంటే రథయాత్రకు ముందు రోజు వీడియో ఇది ఇంకా ఆల్రెడీ మాకు ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కూడా ఇక్కడ గ్రేటర్ కమ్యూనిటీ కాబట్టి 20,000 అబోవ్ ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ సో అందుకని చెప్పేసి ఏ ఈవెంట్ అయినా సరే పెద్ద పెద్ద షాప్స్ అయితే ఓపెన్ చేసేస్తూ ఉంటారు ఇక్కడే షాపింగ్కి సంబంధించిన అన్ని అంటే వన్ టైప్ ఆఫ్ ఒక ఊర్లాగే ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ మంది ఉంటారు అందుకని చెప్పేసి వాళ్ళు స్టాల్స్ అవన్నీ ఓపెన్ చేసుకుంటూ ఉంటారు వీక్లీ ఏదో ఒకటైతే ఉంటానే ఉంటుంది ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటానే ఉంటాయి అమ్మవార్లకను మంత్లీ ఏదో ఒక అమ్మవారి పూజ ఉంటానే ఉంటుంది ఓపెన్ చేస్తారు ఈసారి మాత్రం రథయాత్రకు ఓపెన్ చేస్తారు రేపు మొదలవుతుంది కానీ ముందు వీక్ నుంచే ఇవి అంటే ఈ ఎగ్జిబిషన్ కానీ ఇవన్నీ కూడా ముందు వారం నుంచి మొదలు పెట్టేసుకుంటారు బిజినెస్ అంతే ఉంటుంది కదా సో మేము అలా చూడటానికి అనేసి బయటకు వెళ్ళిపోయాము రేపు ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ తిరగాలి అన్న వీడియో చేయాలి అన్న అంత ఈజీగా అయితే ఉండదు అక్కడ కూర్చొని మాకు ఏంటి అంటే ఈ రథయాత్రకి 1 వీక్ మొత్తం కూడా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది సో అది కూడా ఎలా అంటే డబ్బులు చందాలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి కూపన్స్ అలా ఇస్తూ ఉంటారు సో వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు ముందు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్లో కూపన్స్ ఇస్తూ ఉంటే సాయంత్రం ప్రసాదం తీసేసుకోవచ్చు ఈ 1 వీక్ మొత్తం అంటే జగన్నాథుడి దగ్గర అన్నానికి కొదవ ఉండదు అన్నట్లు ఫస్ట్ కూపన్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు ఆ తర్వాత అందరికీ ఇస్తారు కానీ
ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అమౌంట్, అంటే ఈ ప్రోగ్రామ్ అన్నీ మరి ఆర్గనైజ్ చేయాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి అలా మనకి కూపన్స్ అయితే ఇస్తూ ఉంటారు. మాకు కూడా ఇచ్చారు ఈ వారం మొత్తం. కానీ మేము ఒక్కరోజు కూడా రావటం అవ్వదు, పిల్లలకి ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈ వీక్ అంతా బిజీ అన్నట్లే ఉంది. సో ఇంకా రేపటి నుంచి రావటం అంటే అంత ఎక్కువ కుదరదులే అని చెప్పేసి ముందు రోజు అలా వెళ్ళి సాటర్డే దర్శనం చేసేసుకున్నాము. రేపు రథయాత్రకు ఒక అర్ధగంట అలా ఆ టైంకి వచ్చేసి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ముందు రోజే అయితే ఇవన్నీ అసలు కాలనీ అంతా ఈరోజు అయితే కలకలలాడిపోతుంది లైటింగ్తో. ఆ స్ట్రీట్ మొత్తం అయితే ఇంకా కోల్కత్తా అంటే ఎంజాయ్మెంట్కి కొదవే ఉంటుంది కాబట్టి ఫుల్గా ప్రతి వీక్ ఏదో ఒక ఈవెంట్స్ అనో ఏదో ఒకటైతే ఉంటానే ఉంటుంది. ఫుడ్ స్టాల్స్ అయితేనా ఇంకా లెక్క ఉండవు, ఫుల్గా అయితే ఓపెన్ చేసేస్తారు. సో కానీ ఇక్కడ జగన్నాథుడిది కాబట్టి ఈసారి నాన్ వెజ్ స్టాల్స్ అయితే ఏం కనిపించట్లేదు, ఆల్మోస్ట్ అన్ని వెజ్ స్టాల్సే ఉన్నాయి. ఈ కాలనీ మా కాలనీలో వచ్చేసి ఒకే చోట కాదు 2 చోట్ల పెట్టారు, అంటే దేవుణ్ణి ఒక చోట పెట్టారు. కానీ మేళాలు అంటే ఇలా షాప్స్ ఇవన్నీ మాత్రం 2 ప్లేసెస్లో, కాలనీ ఎంట్రన్స్ దగ్గర ఒక చోట ఇలా పెట్టేశారు స్టాల్స్, వేరే చోట పెట్టేశారు. కానీ మంచి కలెక్షన్ అయితే ఇక్కడ దొరుకుతూనే ఉంటుంది. కొంచెం ఇంకా మేళాలో పెట్టారంటే కొంచెం ప్రైస్ అయితే ఉంటుంది. మనం బయటికి వెళ్ళి ఒక్కొక్క చోట తిరిగి అవన్నీ తీసుకోవటం వీలు కాని వాళ్ళైతే ఇక్కడ బాగానే షాపింగ్ అయితే చక్కగా చేసేసుకోవచ్చు. సో అలా కాసేపు పిల్లల్ని అలా తిప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. రేపైతే ఇంత ఫ్రీగా ఉండదు, ఫుల్ రష్గా ఉంటుంది. ఆల్రెడీ రథయాత్ర ఇంకా నెక్స్ట్ డే వచ్చేసింది. ఇక్కడ భోజనాలు అవన్నీ ఈరోజు ప్రసాదం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి సో ప్రసాదం అయితే ప్రిపరేషన్ అవుతుంది. కిచిడి, మనకేమో పులిహోరలు పాయసాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్గా కిచిడి ఆలుదమ్, ఆలు ఉండాలి కాబట్టి కిచిడి ఆలుదమ్ ఈ రోజు వరకు. రిమైనింగ్ వీక్స్ మొత్తం స్వీట్ పులావ్ అని ఒక్కొక్క రోజు 1 టైప్ ఆఫ్ పులావ్స్ అలా పెడతా ఉంటారు. ప్రతి దానిలోకి ఆలుదమ్ము, చెన్నా కూర ఇంకా అవన్నీ వాళ్ళవి ఉంటాయి కదా, కాబూలీ శనగలతో చేసిన కూరలు, మిల్ మేకర్లు, ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఇంకా మా వాళ్ళైతే వెళ్ళేసి, ఇది టెంపుల్ మా కాలనీలో ఉన్న టెంపుల్, ఇక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు. ఇక్కడ నుంచి అయితే జగన్నాథుడి రథం అయితే స్టార్ట్ అవుతుంది. ఇది సాయంత్రం 5 o'clock. ఆల్రెడీ రథయాత్ర అంటే ఇంకా వర్షం పడకుండా ఉంటుందా, దారులన్నీ కడిగేసినట్లుగా ఎప్పుడైనా రథయాత్ర అంటే వర్షం పడుతూనే ఉంటుంది. సో ఇప్పటిదాకా అయితే వర్షం పడింది, 3:30 వరకు కూడా వర్షం పడింది. వర్షం ఆగిపోయాక ఇంకా దేవుడి రథం అయితే స్టార్ట్ అయింది. ఈ టైంకి మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చక్కగా అలా బయటకు వచ్చేసి ఆ రథం లాగుతూ ఉంటారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో చిన్న రథాలని కొనటము, రెడీ చేయటము, వాళ్ళుగా కొనేసి అలా రథాన్ని జగన్నాథుడి రథం పక్కన ఈ చిన్న రథాలను కూడా అలా తిప్పుకుంటూ అలా తీసుకెళ్తూ ఉంటారు. సో చూడటానికి కూడా భలే ముద్దుగా ఉంటుంది. చిన్న పిల్లలు అలా చిన్న రథాలని గుంజుకుంటూ వెళ్తూ ఉంటే. సో ఈరోజు మొత్తం కాలనీ మొత్తం దేవుడి రథంతో మొత్తం తిప్పేస్తారు. మా కాలనీ మొత్తం మోస్ట్లీ 5 to 6 hours పడుతుంది మా కాలనీలోనే ఆ రథం మొత్తం తిరుగుకుంటూ ఎక్కడైతే మండపం వేశారో గుడి నుంచి మండపానికి రావడానికి పక్కనే కానీ మొత్తం తిరిగేసి మళ్ళీ ఇది ఈరోజైతే సండే రథయాత్ర స్టార్ట్ అయింది. మళ్ళీ సండేకి మళ్ళీ రథంలోనే ఆ దేవుణ్ణి మొత్తం తిప్పేసి మళ్ళీ గుళ్ళోకి తీసుకొచ్చి పెడతారన్నమాట. అలా అయితే రథయాత్ర సెలబ్రేషన్స్ అయితే మా కాలనీలో అయితే బ్రహ్మాండంగా స్టార్ట్ అయిపోయాయి. కానీ కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే మేము రోజు దేవుడి దగ్గరికి వచ్చి మా పిల్లల ప్రోగ్రామ్స్లో అంటే ఈ వీక్ మొత్తం ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాళ్ళు పార్టిసిపేట్ చేయటం అయితే కుదరట్లేదు. ఇంక ఈ వీక్ మొత్తం ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళని అటు ఇటు 2 వైపులా మనం టెన్షన్ పెట్టలేం కదా. ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలంటే కొంచెం ప్రిపరేషన్ ఉండాలి. ఏదో ఆ రోజు అలా వెళ్ళేసి పార్టిసిపేట్ చేసామంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి సో రెండిట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా జన్మాష్టమి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో పార్టిసిపేట్ చేస్తారులే అని చెప్పేసి ఇంకా రేపటి నుంచి అయితే ఎగ్జామ్స్ కోసం అప్పుడప్పుడు కొంచెం మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం అలా బయటికి తీసుకొచ్చేసి అలా కొంచెం కాసేపు ఇలా రథయాత్రను చూపించి ఎగ్జిబిషన్లో వాళ్ళకి నచ్చినవి అన్నీ అలా తిరిగేసి అలా అయితే ఈరోజు దాన్ని అయితే ఎంజాయ్ చేశారన్నమాట. మీరు కూడా ఇంట్లో ఉండి చక్కగా జగన్నాథుడి రథయాత్రను అయితే చూసేయండి. హ్యాపీగా ఆ జగన్నాథుడి బ్లెస్సింగ్స్ అయితే అందరికీ ఉండాలి అని కోరుకుంటూ అలానే ఇంకా
లాస్ట్ వీక్ నేను కాశీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అవి మన ఛానల్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే అప్లోడ్ చేశాను. అప్పుడు వ్యూస్ తక్కువ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఎవరైనా కాశీ వెళ్ళే వాళ్ళకి అది యూజ్ అవుతుందని చెప్పి 3 days కాశీ వీడియోస్ ఉన్నాయి. యాక్చువల్గా మేము 3 days కాశీలోనే స్పెండ్ చేసాము. ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాము, కాశీలో ఏ టెంపుల్స్ తిరిగాము, ఎలా ఆ 3 daysని ఎలా ప్లాన్ చేసుకున్నాము. అంటే పిల్లలతో వెళ్ళినప్పుడు వన్ టైప్ ఆఫ్ ప్లానింగ్ వేరుగా ఉంటుంది. మనం గ్రూప్గా పెద్దవాళ్ళు అందరూ వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. పిల్లలతో వెళ్ళినప్పుడు అలా ఉండదు. మన ఫ్యామిలీతో వరకు వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, ఆరామ్సే మొత్తం అయితే చూసుకుంటూ తిరగాలి. కాబట్టి మేము 3 days ప్లానింగ్ ఎలా చేసుకున్నాము ఈజీగా, అంటే ఈజీ వేలో ఎక్కడెక్కడ ఉన్నాము అనేది, ఏ టెంపుల్స్ ఏ టైంలో వెళ్తే మనకి రెస్ట్ తక్కువగా ఉంటుంది అనేది మన కాశీ వీడియోస్ 3 days వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను. చూడకపోతే మాత్రం ఆ వీడియోస్ అయితే చూసేయండి. అలానే ఇక్కడ ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేది మాత్రం అయితే డీటెయిల్గా ఇక్కడ చాట్ అయితే పెట్టేశారు. కానీ పార్టిసిపేట్ చేయం కదా అని చెప్పేసి ఇంకా దేవుడైతే లోపలికి రాలేదు. రథం ఇంకా తిరుగుతూనే ఉంది. బయట కాసేపు అలా ఉంచేసి ఇంకా తర్వాత తీసుకొచ్చి మండపంలో దేవుణ్ణి అయితే ఇలా ఈ 1 week మొత్తం ఇక్కడే ఉంటారు. 1 week మొత్తం ఆ భగవంతుడికి ఇక్కడే పూజలు జరుగుతాయి. ఇక్కడే అన్నదానాలు, ప్రోగ్రామ్స్, ప్రతిరోజు కూడా అన్నదానం ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక ఇక్కడ హారతి అంతా ఇచ్చిన తర్వాత అన్నదానం జరిగాక నైట్ ఇంకా ఈ వీక్లోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని చెప్పేసి పిల్లలకి కాంపిటీషన్స్ అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కలకత్తాలో స్టేజెస్ మాత్రం బ్రహ్మాండంగా వేసేస్తారు. ఇంకా దట్టు ఇప్పుడు కొంచెం వర్షాకాలం కాబట్టి వర్షం పడకుండా పెద్దగా వేయాలి కాబట్టి ఇంకా ఇప్పుడు వేసిన స్టేజ్ కన్నా ఇంకా దసరాకి వేస్తారు, బ్రహ్మాండంగా వేసేస్తారు. మరి ఎంత ఖర్చు పెడతారో తెలియదు కానీ 2-3 months ముందు నుంచే స్టేజెస్ అయితే బ్రహ్మాండంగా వీళ్ళ వేసినంత బాగా ఎవ్వరు వేయరేమో అనిపిస్తుంది. మన దగ్గర కూడా ఇలాంటి స్టేజెస్ వేయాలి అంటే ఎవరు వేశారంటే ఫస్ట్ చెప్పేది కలకత్తా నుంచి వర్కర్స్ వచ్చి వేశారు అని. సో ఇదైతే ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.